పులి వెర్రిబాగుల వెంకన్న. ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద పులి ఉంది. మందలోంచి తప్పిపోయిన ఒక మేకను చూసింది. పులి క్రూర జంతువు, మేక కూర జంతువు అన్నట్టు మేకని చంపి విందు భోజనం ఆరగిద్దామనుకున్న పులి అతివేగంగా పరిగెడుతూ ఒక పొదను విసురుగా దాటబోయి ఆ గుబురు పొదలో చిక్కుకుపోయింది. ముళ్ళపొద కనుక ఒంటికంతా ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతోంది. అదే సమయానికి ఒక వెర్రి వెంకన్న అటుకేసి పోతున్నాడు. పులి అతడిని చూసి, ఓయి మానవుడా, నేను పులిరాజునే కానీ ముసలిదాన్నయ్యాను. ఈ ముళ్ళ పొదలో ఇరుక్కుపోయాను. దయచేసి నన్ను విడిపించు, ప్రాణదానం చెయ్యి. నీ రుణం ఉంచుకోనులే. నా దగ్గర బంగారు కడియం ఉంది. ఇదిగో చూడు, నన్ను విడిపించగానే అది నీకు ఇస్తాను అంది పులి. ఆశాపాసంలో చిక్కుకుపోయిన ఆ మూర్ఖుడు ముళ్ళ పొదలో చిక్కుకుపోయిన పులిని జాగ్రత్తగా తప్పించాడు. దానికి నొప్పి తెలియకుండా పుల్లలను ముళ్ళను మెల్లగా విరుస్తూ తన శౌర్య ప్రతాపాలకు తానే మురిసిపోతూ కడియం చూడగానే భార్యాబంధుల మొహాలలో కలిగే వెలుగును ఊహించుకుంటూ పులిని రక్షించాడు. తన అదృష్టానికి సంబరపడుతూ కడియం కేసి ఆశగా చూస్తూ తన చేతుల నుంచి కారే రక్త ప్రవాహాన్ని కూడా పట్టించుకోలేదు. కానీ అతని రక్తధారను చూడగానే పులికి నోరూరింది. వెంకన్న, పులిరాజా, నా పనైపోయింది, నాకు ఇస్తానని కడియం ఇచ్చేయి అన్నాడు. పులి, అవును వెర్రి వెంకన్న, నీ పనైపోయింది. నీ కష్టానికి ప్రతిఫలం స్వర్గంలో అందుకో అంటూ అతని మీద పడి రక్కుతుంటే, వెంకన్న, ఎంత మోసం! నిన్ను రక్షించకుండా ఉంటే నువ్వు మాడి మాడి చచ్చిపోయేదానివి. ఇప్పుడేమనుకుంటే ఏం లాభం? కీడించలేకపోయాను, ప్రాణం పోతుంటే పశ్చాత్తాపడి ఏం లాభం అంటూనే ప్రాణం వదిలాడు వెర్రిబాగుల వెంకన్న. నీతి: ఆశాపాసం యమపాసం.